మమ్మల్ని ఆశీర్వదించే ఆ అమ్మవారి హస్తాలతో సమానం. మీరే మా దైవం. మీరు నమస్కరించడం ఏంటి? ఆనందా, ఇంక నీ కష్టం తీరిపోయింది. రండి. ఇంతకాలంగా నువ్వు ఎవరి కోసమైతే కలవరపడుతూ గుండె బరువుతో ఎదురు చూస్తున్నావో ఆ అమ్మ తిరిగి నిన్ను చేరుకుంది. ఈ సంతోషం, ఈ సంబరం ఇంక ఎప్పటికీ మన ఇంట ఇలాగే ఉంటుంది. అందుకు గుర్తుగా ఈ క్షణాల్ని మనం మరింత సంతోషాలతో జరుపుకుందాం. అమ్మా, కేక్ కట్ చెయ్యి. నేనా? అవును పిన్ని. కన్న కూతుర్ని ఆ విధి 40 ఏళ్లుగా దూరం చేసిన మీ బిడ్డను మీరు తిరిగి కలుస్తాను అన్న మీ సంకల్పాన్ని మాత్రం మీ నుంచి దూరం చేయలేకపోయింది. మీ రక్తపాసం ముందు, ఆ పేగు బంధం ముందు ఆ విధి సైతం తల వంచింది. అందుకే పిన్ని, ఆనందని మీరు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలవగలిగారు. తల్లి బిడ్డల ప్రేమ బంధానికి మీరు నిర్వచనంగా నిలిచారు. అత్తయ్య గారు, మదర్స్ డే కేకు ఇవాళ మీ చేత్తో కట్ చేస్తేనే మా అందరికీ సంతోషంగా ఉంటుంది. అమ్మమ్మ, హ్యాపీ మదర్స్ డే. కేక్ కట్ చేయి. నా ప్రేమను అర్థం చేసుకోమే. నేను లేకపోతే బ్రతకలేనని మీ ఇంట్లో చెప్పి మన పెళ్లికి వాళ్ళు నొప్పించు. మనం పెళ్లి చేసుకొని ప్రేమ విజేతలుగా చరిత్ర సృష్టిద్దాం. ఏమంటావమ్మే? అర్థమైందమ్మే. మౌనం అంగీకారమే కదా? అంగీకారం లేదు, లుంగీకారం లేదు. ఏరా, 2 పేజీల డైలాగులు బట్టి పట్టి బొట్టు పెట్టేగానే తింగర్దాన్లాగా నిన్ను నమ్మేసి చేసిన మోసాన్ని గాలి కొదిలేసి నువ్వు రా అనగానే నీతో వచ్చేస్తా అనుకున్నావా? పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. పొన్నికి మాలనేదవా? అయ్యో, అది కాదమ్మే. రే, ఇంకాసేపు నా కళ్ళెదురుగా ఉన్నావంటే మనుషుల్ని పెట్టి కుళ్ళ పొడిపించేస్తా. వెళ్ళరా ఇక్కడి నుంచి. ఇదిగో, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అనయా, వద్దమ్మే, వెళ్ళిపోతా ఉన్నాను. ఏంటమ్మా చూస్తున్నావు? ఇది మన ఇల్లు. ఇక నుంచి నువ్వు నీ కన్న కూతురుతో కలిసి ఉండబోయే ఇల్లమ్మా. ఆనంద, నిన్ను ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని, మీ అందరి ప్రేమలు బంధాల్ని చూస్తుంటే చాలా చాలా సంతోషంతో మనసు నిండిపోతుందమ్మా. నెలలు వయసున్న బిడ్డని దూరం చేసుకుని ఏనాటికైనా తిరిగి ఆ బిడ్డని చేరుకోలేకపోతానా, కళ్ళారా చూసుకోలేకపోతానా అని మొండిగా ఇంతకాలం బ్రతుకుతూ వచ్చానమ్మా. కాని మనసులో ఏ మూలనో నా బిడ్డ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో, అనాథగా మారి ఎన్ని కష్టాలు పడుతుందోనని ప్రతిరోజు నీ క్షేమాన్ని ఆ దేవుడి ముందు కోరుకునేదాన్ని.
అలాంటిది ఇవాళ ఇవాళ నా బిడ్డ ఈ ఇంట అందరూ మీ గుండెల్లో కొలువై దాచుకున్నారు. ఇలా ఈ కళ్ళతో నా కూతురి వైభవాన్ని చూసుకున్నాను. నా జన్మకి ఇంతకు మించిన గొప్ప సార్థకత ఏమీ లేదమ్మా. అత్తయ్య గారు, మీరు చూస్తున్న ఈ ఆనంద వైభవంతో పాటు మా అందరి వైభవాన్ని కూడా సాధించింది, ఈ స్థాయిని సంపాదించింది కూడా మీ కన్న కూతురే. అవును పిన్ని, ఆనందని నాడు మీ అందరికీ దూరం చేసిన ఆ దేవుడే ముక్కలవ్వాల్సిన ఈ కుటుంబానికి ఊపిరిపోయటానికి పంపించాడు. నష్టపోయిన వ్యాపారాన్ని ఒంటి చేత్తో భుజాన వేసుకొని ఈ మోటార్ సైకిల్ ఎక్కి ఊరూరు తిరిగి ఈ కుటుంబ భవిష్యత్తుకి పునాది వేసింది. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా.